రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కూకట్పల్లి అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేద ప్రజల ఇళ్లు, చిరు వ్యాపారుల షాపులను కూల్చివేయటం తప్ప ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా చిన్న షాపులు నడుపుకుంటున్న పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ షాపులను నేలమట్టం చేశారని కోప్పడ్డారు. ఇక కేపీహెచ్పీ కాలనీలో రేవంత్ ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల భూములను అమ్మిందని దుయ్యబట్టారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఓటు హక్కుతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని మాధవరం కృష్ణారావు అన్నారు. 150 కుటుంబాలు డబ్బాలను తొలగించినటువంటి చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆ డబ్బా తీసినప్పుడు, ఆ డబ్బా ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఆ డబ్బా మీద లోన్ తెచ్చుకుంటారు, ఇంటి సంసారం నడుస్తుంది, స్కూల్ పిల్లలకు పేమెంట్ చేయాలి, వాళ్ళ బతుకు తెరివే డబ్బాల మీద. ఎవరైతే డబ్బాలు తీస్తారో మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వాళ్ళకి అఫీషియల్ గా కార్డులు ఇచ్చాం. వాళ్ళు డబ్బాలు తీయాలన్నా ఆల్టర్నేట్ చూపెట్టి వాళ్ళు డబ్బాలు తీయాలి. నేను మున్సిపాలిటీ అధికారులు చెప్తున్నా, మీరు తొత్తులాగా మారకండి. కుక్కడపల్లి ప్రజలను కాపాడుకున్న బాధ్యత నేను చూసుకుంటాను. నిరుపేదలకు డబ్బాలు ఏడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కంపల్సరీ వేయమని చెప్పండి. మీరు తీసేసి కొట్టగొట్టేసి లేకపోతే మీ అందరిని తీసుకొని జైలు వేస్తామని చెప్పి భయబాధం చేస్తున్నావు. వాళ్ళకు ఒకటి ఓటు హక్కు ఉంటుంది బిడ్డ, మీకు తెలియదేమో. ఓట్ల నాడు చూపెడతారు నీ సంగతి ఏంటో. విర్ర వీగుతున్నావు నువ్వు. మొత్తం హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మా ప్రజల సొత్తు తింటున్నావు నువ్వు.